సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ గుడ్ మార్నింగ్. ఇలా చూడండి, ఇప్పుడు ఏమన్నానంటే ఆన్ 1st January 2011 రాఘవేంద్ర ట్రేడర్స్ పర్చేజ్డ్ మిషనరీ. ఇక్కడ January 1st 2011 రాఘవేంద్ర ట్రేడర్స్ వారు ఏం చేశారంటే మిషనరీ అనేది పర్చేజ్ చేశారు. దాని కాస్ట్ ఎంతంటే 60,000, 60,000 రూపాయలకి ఏం చేశారంటే ఫర్నిచర్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. తర్వాత డిప్రిసియేషన్ ఈజ్ టు బి కాల్కులేటెడ్ ఎట్ ది రేట్ ఆఫ్ 10%. ఇక్కడ డిప్రిసియేషన్ ఎంత ఇచ్చారంటే మనకి 10% డిప్రిసియేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ద బుక్స్ ఆర్ క్లోజ్డ్ 31st December ఎవ్రీ ఇయర్. అంటే ఇక్కడ బుక్స్ అనేవి ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారు అంటే 31st December ఎవ్రీ ఇయర్. అంటే ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తున్నాడు, December 31st బుక్స్ అనేవి క్లోజ్ చేయడం జరుగుతుంది అన్నమాట, ప్రతి ఇయర్ కూడా. ఫర్నిచర్ అకౌంట్ ప్రిపేర్ ఫర్నిచర్ అకౌంట్ ఫర్ ఫస్ట్ 4 years. అంటే 4 yearsకి సంబంధించి ఫర్నిచర్ అకౌంట్ అనేది తయారు చేయమంటున్నాడు. ఇక్కడ నిన్న చెప్పుకున్నటువంటి సమ్లో మనకి ఏమి ఇచ్చేవాడంటే కాస్ట్ ఆఫ్ అసెట్, అంటే ఆ అసెట్కి సంబంధించినటువంటి కాస్ట్ అని ఇచ్చేవాడు. తర్వాత ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఇచ్చాడు. తర్వాత స్క్రాప్ వాల్యూ అనేది కూడా ఇచ్చాడు. లైఫ్ టైమ్ ఆఫ్ మిషనరీ, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని బట్టి ఏం చేసామంటే డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేసేవాళ్ళం. ఫైనల్గా డిప్రిసియేషన్ ఎంత వచ్చిందని, అంటే కాస్ట్ ఆఫ్ అసెట్లో నుంచి మైనస్ స్క్రాప్ వాల్యూ బై లైఫ్ టైమ్ ఎస్టిమేటెడ్ లైఫ్ టైమ్ ఆఫ్ అసెట్స్ అనేది చేసిన తర్వాత ఫైనల్గా డిప్రిసియేషన్ ఎంత అనేది క్యాల్కులేట్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏం చేశాడంటే డైరెక్ట్గా వీడు ఏం చేశాడు, మనకి 10% డిప్రిసియేషన్ అనేది ఇచ్చేసాడు. కాబట్టి మనం ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ ఫర్నిచర్ మీద 60,000 మీద 10% అనేది క్యాల్కులేట్ చేస్తే సరిపోతుందన్నమాట. అంటే 60,000 మీద 10% అంటే ఎంత వస్తుందంటే 6,000. ఆ 6,000 డిప్రిసియేషన్ ఏం చేయాలంటే 4 years మైనస్ చేసుకుంటే రావాలి. అంటే ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ 6,000, సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ 6,000, థర్డ్ ఇయర్ డిప్రిసియేషన్ 6,000, ఫోర్త్ ఇయర్ డిప్రిసియేషన్ 6,000 అని అలా మైనస్ చేసుకుంటే రావాలి. ఇది ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూడండి. అలాగా ఇక్కడ డేట్ ఎంత ఇచ్చాడో చూడండి. 1st January 2011 డేట్ అయ్యింది. January 1st 2011 ఫస్ట్ ఏం రాస్తామండి, 2 క్యాష్. ఇక్కడ క్యాష్ ఎంత ఇచ్చాడో చూడండి, 60,000 ఇచ్చాడు కదమ్మా, 60,000. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నాడు, బుక్స్ అనేవి ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాడు, December 31st December 31st 2011 బై డిప్రిసియేషన్ సంబంధించి మనకి ఎంత పర్సెంట్ ఇచ్చాడండి, 10% ఇచ్చాడు. ఈ 10% దీని మీద చేయాలంటే 60,000 మీద చేయాలి. 60,000 into 10/100. ఈ జీరో క్యాన్సిల్ చేసేయండి, ఈ జీరో క్యాన్సిల్ చేయండి. ఎంత ఏంటంటే ఇంకా మనకి 6,000 అనేది ఉందన్నమాట. ఈ డెబిట్ సైడ్ ఉన్నటువంటి 60,000 ఏం చేయాలంటే రెండు వైపులా చూపించండి. 60,000 ఈ 60,000లో నుంచి మనం మైనస్ చేయవలసిన డిప్రిసియేషన్ వాల్యూ ఎంత అంటే 6,000 మైనస్ చేయండి. ఎంత అండి, 54,000 వచ్చింది. దీన్ని ఏమని రాస్తామంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ సిబిడి. తర్వాత ఈ 2011 బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ బ్యాలెన్స్ ని ఏం చేయాలంటే 54,000 ని
2012 జనవరికి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ని తీసుకురావాలి. జనవరి 1 2012 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత అంటే 54,000. ఇక్కడ బుక్స్ క్లోజ్ చేసి ఎప్పుడంటే డిసెంబర్ 31 2012 ఏం రాయాలంటే ఇక్కడ బై డిప్రిసియేషన్ ఎప్పుడు కూడా ఏం చేయాలి, దీని మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ దాని మీద 60,000 ఇంటూ 10/100 ఎంత వచ్చిందంటే 6,000 వచ్చింది. అంటే ఎవరి ఇయర్ కూడా మనకి స్ట్రైట్ లైన్ మెథడ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఒకటే డిప్రిసియేషన్ పైన ఏ డిప్రిసియేషన్ అయితే వచ్చిందో మనకి ఆ డిప్రిసియేషన్ ఏం చేయాలంటే మైనస్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా ఈ వాల్యూ మీద ఫస్ట్ వాల్యూ మీద ఏం చేస్తారంటే కాస్ట్ ఆఫ్ అసెట్ ఎంత అయితే పర్చేజ్ చేసాడో దాని మీద డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేయాలి. 54,000 రెండు వైపులా వేయండి, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్. 54,000 ఇక్కడ 54,000 లో నుంచి 6,000 మైనస్ చేస్తే 48,000. దీన్ని ఏమని రాస్తామంటే బై బ్యాలెన్స్ చేయబడి బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్. అమ్మా అర్థమైంది కదా. తర్వాత ఎన్ని ఇయర్స్ చేయమన్నాడు, ఇక్కడ 4 ఇయర్స్ చేయమన్నాడు కాబట్టి చూడండి ఇలాగ. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎంతంటే ఇక్కడ జనవరి 1 2013 ఇక్కడ ఏం రాస్తామంటే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంతంటే ఇక్కడ 48,000 అయ్యేది. 48,000 ఇక్కడ బుక్స్ అనేది ఇప్పుడు క్లోజ్ చేస్తామంటే 31 డిసెంబర్ 31 2013 by depreciation దేని మీద కట్టాలంటే డిప్రిసియేషన్ దేని మీద కట్టాలి, ఫస్ట్ వాల్యూ మీద కట్టాలి. 60,000 ఇంటూ 10/100 6,000. 48,000 రెండు వైపులా చూపించండి. ఇక్కడ 48,000 లో నుంచి మనం మైనస్ చేయవలసినటువంటి డిప్రిసియేషన్ వాల్యూ ఎంత అంటే 6,000. 48,000 లోని 6,000 మైనస్ చేస్తే ఎంత వచ్చిందంటే 42,000 వచ్చింది. బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్ ఈ విధంగా చూపించాలి. తర్వాత నెక్స్ట్ ఇయర్ జనవరి 1 2014 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంతంటే ఇక్కడ మనకి క్యారీ డౌన్ బ్యాలెన్స్ ని బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ కింద రాయాలి. నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ ఇయర్ ఎంతంటే 42,000. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నామంటే 31 డిసెంబర్కి బుక్స్ అనేవి క్లోజ్ చేస్తున్నాం కాబట్టి డిసెంబర్ 31 2014 బై డిప్రిసియేషన్ డిప్రిసియేషన్ అనేది దేని మీద క్యాల్కులేట్ చేయాలని చెప్పామండి, ఫస్ట్ వాల్యూ మీద క్యాల్కులేట్ చేయాలి. 60,000 ఇంటూ 10/100 ఎంత వచ్చిందంటే 6,000 వచ్చింది.
42,000 రెండు వైపులా చూపించండి. ఈ 42,000 లో నుంచి డిప్రిసియేషన్ వాల్యూ 6,000 మైనస్ చేస్తే ఎంత వచ్చిందంటే మనకి 36,000 వచ్చింది. దీన్ని ఏం రాస్తానంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్. తర్వాత January 1st 2015 to balance brought down ఎంతంటే వాల్యూ 36,000. అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని ఓపెనింగ్ ఇయర్ కింద రాసి వదిలేయాలి. ఏమన్నా అర్థమైంది కదా? అంటే ఇంతకు ముందు చేసినటువంటి ప్రాబ్లంలో మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఆ డిప్రిసియేషన్ ఏం చేసేవాళ్ళు అంటే ఎవరి ఇయర్ మైనస్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే డైరెక్ట్గా 10% అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ 10% ఏం చేస్తామంటే కాస్ట్ ఆఫ్ ఫర్నిచర్ మీద 10% అనేది క్యాలిక్యులేట్ చేసి డిప్రిసియేషన్ అనేది చూపిస్తాం. ఎవరి ఇయర్ కూడా ఏం చేస్తామంటే 60,000 మీదే ఆ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. 10% అనేది ఒక అమ్మ జాగ్రత్తగా ఏం చేస్తారంటే ప్రాబ్లం నోట్ చేసి ఫర్నిచర్ అకౌంట్ అని హెడ్డింగ్ వేస్తుంది. ఫర్నిచర్ అనే అకౌంట్ అని హెడ్డింగ్ పెట్టి ఈ 4 కూడా ఈ టేబుల్లోనే రావాలి. మొత్తం అంతా కూడా ఒక టేబుల్లోనే అంటే ఒక పేజీలో వచ్చేలాగా టేబుల్ అనేది వేసి ఫర్నిచర్ అకౌంట్ అనే ఈ రెండు చేసిన తర్వాత ఈ రెండు కూడా దీని కింద నోట్ చేసేయండి. వరుసగా కింద ఒక పేజీలో వచ్చేలాగా నోట్ చేయండి. ఓకే అమ్మా? ఇక్కడ చూసినట్లయితే ఏమన్నాడంటే వేణుగోపాల ట్రేడర్స్ లిమిటెడ్. వేణుగోపాల ట్రేడర్స్ వారు ఏం చేశారంటే పర్చేజ్ మిషనరీ అనేది పర్చేజ్ చేశారు. ఏ డేట్ నుండి 1 జూలై 2010. 1 జూలై 2010లో మిషనరీ అనేది పర్చేజ్ చేశారు. ఎంతకండి రూపీస్ 50,000 50,000 ఏం చేశారంటే పర్చేజ్ చేశారు. అండ్ స్పెండ్ రూపీస్ 2,000 దానికి ఎంత స్పెండ్ చేశారంటే అక్కడ ఇన్స్టాల్మెంట్ అంటే దాన్ని స్థాపించడానికి 2,000 అనేది ఇన్స్టాల్ చేశారు. డిప్రిసియేషన్ ఈజ్ టు బి ప్రొవైడెడ్ ఎట్ ది రేట్ ఆఫ్ 10%. దీనికి డిప్రిసియేషన్ ఎంత ఇచ్చాడంటే 10% ఇచ్చాడు. అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆర్ క్లోజ్డ్ 31st డిసెంబర్ ఎవరీ ఇయర్ డిసెంబర్కి ఏం చేస్తున్నారంటే బుక్స్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ది మిషనరీ అకౌంట్ ఫర్ ది ఫస్ట్ 3 years కి మిషనరీ అకౌంట్ అనేది తయారు చేయమన్నాడు సార్. చూడండి ఇక్కడ డేట్ ఎంత ఇచ్చాడండి 1 జూలై 2010 ఇచ్చాడు కాబట్టి July 1st 2010 మిషనరీ ఫస్ట్ పర్చేజ్ చేశాడు కాబట్టి ఏం రాయాలంటే టు క్యాష్ అకౌంట్. ఎంత పర్చేజ్ చేశాడంటే మిషనరీని 50,000 పర్చేజ్ చేశాడు. దాని ఇన్స్టాలేషన్ చార్జెస్ ఎంతండి 2,000. 50,000 ప్లస్ 2,000 ఇక్కడ 50,000కి 2,000 ప్లస్ చేస్తే ఎంత వచ్చిందండి 52,000 వచ్చింది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే 31st డిసెంబర్ బుక్స్ అనేవి క్లోజ్ చేస్తాం కాబట్టి 31st డిసెంబర్ 2010 బై డిప్రిసియేషన్ ఇక్కడ చూడండి అమ్మా జాగ్రత్తగానే. ఇక్కడ ఎప్పుడు పర్చేజ్ చేసాడు జూలై అంటే మనకి యాక్చువల్లీ జనవరి ఇచ్చేవాడు కదండి. జనవరి టు డిసెంబర్ ఇచ్చేవాడు కదా. ఇక్కడ జనవరిలో మిషనరీ అనేది
పర్చేజ్ చేయలేదు కాబట్టి ఆ ఇయర్లో ఎప్పుడు పర్చేజ్ చేసాడంటే వాడు జూలైలో పర్చేజ్ చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ జూలై టు డిసెంబర్ చూడండి. జూలై టు డిసెంబర్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎన్ని మంత్స్ వచ్చినాయండి? 6 మంత్స్ వచ్చినాయి. ఈ 6 మంత్స్కి సంబంధించి ఏం చేయాలంటే ఈ కాస్ట్ ఆఫ్ మెషినరీ మీద డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేయాలి. ఇలా చూడండి సరే, 52,000 ఇంటూ ఎన్ని మంత్స్ వచ్చినాయండి? 6 మంత్స్ వచ్చినాయి. ఇయర్కి ఎన్ని మంత్స్ అంటే 12 మంత్స్. 6/12. ఇక్కడ డిప్రిసియేషన్ ఎంత ఇచ్చాడంటే మనకి 10% అనేది ఇవ్వడం జరిగింది. పర్సెంటేజ్ అంటే తెలుసు కదండి, 100. 10% ఇస్తే 10/100, 9% ఇస్తే 9/100. ఇలా చూడండి ఒకసారి. ఈ జీరో క్యాన్సిల్ చేసేయండి. ఈ జీరో క్యాన్సిల్ చేసేయండి. ఈ 6 12 8 టైమ్స్ పోతుందంటే అండి 2 టైమ్స్ పోతుంది. ఈ 2 5200లో 2600 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఎంత వచ్చిందంటే మనకి 2600 అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి ఏ విధంగా చేసినా పర్లేదు, లేకపోతే ఒక విధంగా ఏ విధంగా చేయాలంటే 52,000 మీద 10% కడితే ఎంతండి? 5200. అంటే ఇక్కడ ఇయర్కి ఇక్కడ 5200 అనేది 12 మంత్స్ కి సంబంధించింది. 5200 అనేది 12 మంత్స్ అయితే ఇక్కడ 6 మంత్స్ కి ఎంత వచ్చిందంటే మనకి ఇందులో ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే ఎంతండి? 2600. ఈ విధంగా చేసినా పర్లేదు, ఈ విధంగా చేసినా పర్లేదు. అమ్మా ఇది ఫాలో అయినా పర్లేదు, లేకపోతే 6 మంత్స్కి మనం డైరెక్ట్గా చేసేసినా పర్లేదు. తర్వాత ఇప్పుడు డెబిట్ సైడ్ ఎంత వచ్చిందో చూడండి. 52,000 ఉంది. ఈ 52,000 ఏం చేస్తారంటే డెబిట్ టు క్రెడిట్ రెండు వైపులా చూపించండి అమౌంట్. ఈ 52,000లో నుంచి డిప్రిసియేషన్ వాల్యూ ఎంతండి? ఇక్కడ మనకి 2600 తీసేయండి. 52,000 మైనస్ 2600 మైనస్ చేస్తే ఎంత వచ్చిందంటే 004. ఇక్కడ 1 ఉంటుంది కదా, 11లో నుంచి 2 మైనస్ చేస్తే 9 4. ఇక్కడ మనకి వచ్చిన వాల్యూ ఎంతంటే 49,400 వచ్చింది. దీన్ని ఏమని రాస్తానంటే బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎంత వచ్చిందంటే ఇక్కడ 49,400 వచ్చింది. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ జూలై నుంచి డిసెంబర్ వరకు ఒక 1 ఇయర్ అయింది కదమ్మా. తర్వాత ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ చేయమన్నాడు? 3 ఇయర్స్ మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నాడు. సెకండ్ ఇయర్ చూడండి. సెకండ్ ఇయర్ మనకి జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి జనవరి 1 2011 ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ని ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద రాయండి. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇక్కడ ఎంత ఇచ్చాడండి అమౌంట్? క్యారీ డౌన్ బ్యాలెన్స్ ని బ్రాట్ డౌన్ బ్యాలెన్స్ కింద రాస్తే 49,400 ఇచ్చాడు. ఇక్కడ ఏం చేస్తానంటే 31 డిసెంబర్కి బుక్స్ అనేవి క్లోజ్ చేస్తాం కాబట్టి డిసెంబర్ 31, 2011. ఇక్కడ చూడండి డిప్రిసియేషన్ క్యాల్కులేషన్ చేసినట్లయితే బై డిప్రిసియేషన్ చెప్పాం కదండి. ఎవ్రీ ఇయర్ స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే దేని మీద క్యాల్కులేషన్ చేయాలంటే కాస్ట్ అంటే మెషినరీ కాస్ట్ ఎంత అయితే ఇచ్చాడో దాని మీద డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ ఎంతంటే 52,000 మీద డిప్రిసియేషన్ కట్టింది. 52,000 ఇంటూ
10/100 ఎంత వచ్చిందండి? 5200 ఇచ్చాడు. ఇక్కడ 49,400 లో నుంచి ఎంతండి? 5200 అనే మైనస్ చేయండి. 5200 మైనస్ చేస్తే ఎంత అంటే 002 ఎంత వచ్చిందంటే 44,200 అనేది రావడం జరిగింది. దీన్ని ఏమని రాస్తామంటే మనం బై బ్యాలెన్స్ C/D బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్ అనేది రాస్తాం. అదేవిధంగా ఇక్కడ 3 ఇయర్స్ క్యాల్కులేట్ చేయమన్నారు కాబట్టి ఆల్రెడీ 2 ఇయర్స్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎంతండి? జనవరి 1 2012 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇక్కడ ఎంతండి? బ్యాలెన్స్ ఎంత వచ్చింది మనకి? క్యారీ డౌన్ బ్యాలెన్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద రాయండి 44,200. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే డిసెంబర్ 31 క్లోజ్ చేస్తాం కాబట్టి బై డిప్రిసియేషన్ దేని మీద క్యాల్కులేట్ చేయాలండి? డిప్రిసియేషన్ అనేది 52,000 మీద క్యాల్కులేట్ చేయాలి. 52,000 ఇంటూ 10/100 ఎంత వచ్చిందంటే 5,200 అనేది రావడం జరిగింది. ఈ 44,200 రెండు వైపులా చూపించండి. ఈ 44,200 లో నుంచి మనం మైనస్ చేయవలసిన వాల్యూ ఎంత అంటే 5,200 అనేది మైనస్ చేయాలి. 0 0 0 4 లో నుంచి 5 మైనస్ చేయలేం కాబట్టి 14 లో నుంచి 5 మైనస్ చేస్తే ఎంత అండి? 9 3 ఇక్కడ ఎంత వచ్చిందండి? 39,000 అనేది రావడం జరిగింది. దీన్ని ఏమని రాస్తామంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్ ఎంతండి? 39,000 వచ్చింది. తర్వాత జనవరి 1 2013 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఇక్కడ ఎంతండి? 39,000. అమ్మా అర్థమైంది కదా? ఈ విధంగా చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే సమ్ అనేది నోట్ చేయండి. తర్వాత మెషినరీ అకౌంట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ జూలైలో పర్చేజ్ చేశారు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే డిసెంబర్ క్లోజ్ చేస్తాం. జూలై నుంచి డిసెంబర్ 6 months కట్టాలి. స్టార్టింగ్ ఇయర్ ఎంత వచ్చిందండి? 2,600 వచ్చింది. మైనస్ చేస్తే ఎంత వచ్చిందండి? 49,400. దీన్ని ఏమని రాస్తామంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్ అని రాస్తాం. తర్వాత నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో ఎప్పుడు మొదలవుతుందంటే జనవరి 1 2011 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంతండి? 49,400. ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారండి? 31 డిసెంబర్కి ఇప్పుడు వచ్చేస్తామన్నమాట బై డిప్రిసియేషన్. ఇప్పుడు కూడా చెప్పాం కదండి, ఈ కాస్ట్ ఆఫ్ అసెట్ ఏదైతే ఉందో దాని మీదే మనం డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ అంటే ఫస్ట్ లో ఎంత అయితే వేసామో మనం కాస్ట్ దాని మీద డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేషన్ చేయాలి. 52,000 మీద 10% క్యాల్కులేషన్ చేస్తే ఎంతంటే 5,200 వస్తుంది. 49,400 లో నుంచి 5,200 మైనస్ చేస్తే ఎంతండి? 44,200. దీన్ని ఏమంటామంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్ అంటాం. తర్వాత జనవరి 1 2012 చూసినట్లయితే క్యారీడ్ అవుట్ బ్యాలెన్స్ ఏం చేస్తామంటే బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ కింద రాస్తాం. ఎంతంటే 44,200. 31 డిసెంబర్ 2012 బై డిప్రిసియేషన్
ఈ డిప్రిసియేషన్ అనేది చెప్పాం కదండి, స్టార్టింగ్ ఎంత అయితే ఇచ్చాడో కాస్ట్ దాని మీదే డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేషన్ చేయాలి. 52,000 ఇంటూ 10/100 ఎంత వచ్చిందండి? 5,200. 44,200 నుంచి 5,200 మైనస్ చేస్తే 39,000 వచ్చింది. దాన్ని ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇయర్కి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ కింద రాస్తామంట 39,000. ఒక అమ్మ అన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ ప్రశ్నరీ అకౌంట్ వేసిన తర్వాత దీని కింద ఏం చేస్తారంటే ఇది కలిపి రాసేయండి. ఒక పేజీలో వచ్చిన మిషనరీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసి జాగ్రత్తగా నోట్ చేసుకుని అందరూ ఫాలో అవ్వండి. ఓకే అమ్మ, అందరికీ థ్యాంక్ యూ.